మీకు యానిమేషన్లో కదులుతూ ఉంది కదా, ఈ అనగానే వీ కెన్ సీ దట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే బ్రౌజర్స్. ఓకే, సో ఆన్లైన్లో మన ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్న రోజులు మనవి. జాయ్ అనగానే ఇంటర్నెట్ ఇస్తూ ఉన్న డెఫినేషన్ 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. 3 డెఫినేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏ ఫీలింగ్ ఆఫ్ ఎ గ్రేట్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్. నెంబర్ 2 సక్సెస్ ఆర్ సాటిస్ఫాక్షన్. మన హ్యాపీనెస్, ఇందాక మనం మాట్లాడుకున్న హ్యాపీనెసెస్ అన్నీ చాలా కొంతకాలమే ఉంటాయి. ఈ పాటలు విన్నాం, ఇప్పుడు ఆనందంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే ఆనందం ఎగిరిపోయింది. ఇప్పుడు వాక్యం వింటూ ఉంటాం, ఇప్పుడు ఆనందంగా ఉంటుంది, ఏదో ఉద్యమం వచ్చినట్టు ఉంటుంది, రోమాలు నెక్కుపరుచుకున్నట్టు ఉంటాయి, ఇంటికి వెళ్ళగానే అయిపోతాయి. సో ఆనందం సినిమా చూసినంతసేపే ఉంటుంది, కానీ అక్కడ ఇస్తూ ఉన్న డెఫినేషన్ ఆనందానికి ఇంకో మీనింగ్ ఏంటో తెలుసా? సాటిస్ఫాక్షన్. ఏంటది? తృప్తి. నువ్వు ఎప్పుడైతే తృప్తి పొందగలుగుతావో అప్పుడే ఆనందించగలవు. నువ్వు తృప్తి పొందలేనంత వరకు అది ఆనందం కాదు. అండ్ థర్డ్, ఫ్రమ్ పాల్ డెఫినేషన్, బైబిల్లో ఉన్న పౌలు అనే దైవసేవకుడు చెప్తా ఉన్న డెఫినేషన్ ఏంటంటే చీర్స్, గ్లాడ్నెస్ ఆర్ సెలబ్రేషన్. ఆ జాయ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ చీర్. అందుకే చాలామంది మీ ఎవరన్నా చూసే ఉంటారు సినిమాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ, మందు తాగేటప్పుడు, డ్రింకింగ్ చేసేటప్పుడు దే విల్ గ్లాస్ కొట్టుకొని లెట్స్ చీర్స్ అంటారు కదా. సో వాళ్ళ ఆనందం అక్కడ ఎత్తుక్కుంటా ఉన్నారు. సో పాల్ చెప్తా ఉన్న చీర్స్ ఏంటో ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. సో ఫస్ట్ వీ విల్ సీ ఈ క్లాసెస్. మనం క్లాసెస్కి వెళ్తా ఉన్నాం, స్కూల్స్కి వెళ్తా ఉన్నాం, కాలేజెస్కి వెళ్తా ఉన్నాం అంటే మన పాఠాలు ఎక్కడ వింటున్నాం మనం? ఈ క్లాసెస్. ఇలా ప్రొజెక్టర్లు పెట్టి, ఆన్లైన్ పెట్టి, వీడియోలు పెట్టి యూఆర్ సేయింగ్ ఈ క్లాసెస్. ఈ షాపింగ్, మనం ఈరోజు ఇటువరకు ఏదన్నా కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే సామాన్లు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఊరు వెళ్ళాలి. ఓకే, చాలా దూరం వెళ్ళాలి. అయితే తాడేపల్లిగూడెం వెళ్ళాలి, లేకపోతే ఏలూరు వెళ్ళాలి, ఓకే, లేకపోతే అక్కడ నారాయణపురం, అలా చాలా ప్లేసులకి వెళ్ళి కొనుక్కోవాలి. కానీ ఈరోజు ఒకే ఒక క్లిక్తో అన్నీ మన ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. నేను వేసుకున్న ఈ బ్లేజర్ కూడా ఆన్లైన్లో బుక్ చేసింది. అన్నీ నేను కొనుక్కున్న వాచ్ ఆన్లైన్లో బుక్ చేసింది. ఆ లెక్కన చాలా మన ఆన్లైన్లో వచ్చినవి ఉంటాయి. అన్నీ ఆన్లైన్లో వచ్చేస్తూ ఉన్నాయి. ఈ సేవ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏం కావాలన్నా వీ హ్యావ్ టు అప్లై త్రూ ఈ సేవ. మనకి సేవలన్నీ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. ఈ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, లేకపోతే ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, అన్నీ ఫైనాన్స్ కార్డ్స్, అన్నీ ఈ కార్డ్స్, అన్నీ ఆన్లైన్ అయిపోతూ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్, ఒకప్పుడు ఎవరికైనా మనీ పంపించాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ చేయాల్సి వచ్చేది, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి మనీ పంపించాల్సి వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకొని వేలు లక్షలు మనం పంపిస్తూ ఉన్నాం. ఇటువంటి జనరేషన్ మంది, చాలా తెలివైన జనరేషన్ మంది, చాలా సుఖవంతమైన జనరేషన్ మంది, చాలా కష్టమైన పనిని కూడా చాలా ఒక క్లిక్తో చేయాలని ఆశపడతా ఉన్న జనరేషన్ మంది, స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కడికి అవధులు లేని ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమాజం మంది, యువత మంది, కష్టపడటానికి ఇష్టపడని యువత నేడు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ కష్టపడం మనం చదవటానికి, కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు చదువుతాం, అవసరమైతే స్లిప్పులు పెడతాం. ఎక్కువ కష్టపడం కాబట్టి కాలేజీలో 100% అటెండెన్స్కి 75 ఉంటే చాలు కాబట్టి వీళ్ళు ప్లాన్ పర్ మంత్ 75 ఉండాలి, రిమైనింగ్ డేస్ ఎంజాయ్ చేయాలి, కాలేజీకి వెళ్ళవసల్లా. చాలా సుఖవంతమైంది. మనకు 75 ఈజ్ ఎనఫ్. మనం పాస్ అవ్వాలంటే 65% ఉంటే చాలు, 70 వస్తే చాలు, ఇట్స్ టార్గెట్. మిగతా వదిలేస్తాం మనం. సో 6 యూనిట్స్ ఉంటే ఓన్లీ 4 యూనిట్స్ అవుతాం, రిమైనింగ్ వదిలేస్తూ ఉన్నాం మనం. అన్ని షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటా ఉన్నాం మనం, అన్నిటికీ షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటా ఉన్నాం మనం. ప్రేమకు కూడా షార్ట్ కట్ ఎదుగుతూ ఉన్నాం, భక్తికి షార్ట్ కట్ ఎదుగుతూ ఉన్నాం మనం ఇటువరకు లాగా అందరూ భక్తి పరులు అందరూ కూర్చొని ప్రార్థన చేయట్లేదు ఎవరు. మోస్ట్లీ టుడేస్ టీనేజర్స్ అండ్ యంగ్ గాయస్ వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తున్నారు తెలుసా? ఒకే ఒక క్లిక్ ఫోన్ కొడతారు, పాస్టర్ గారండి నాకు ఇది అవసరం అండి, ప్రార్థన చేయండి. చాలా వాటిలో ఇట్ బికెమ్ యాజ్ ఏ ఈ-కామర్స్, అదొక వ్యాపారంలో తయారైపోయింది. చాలా పెద్ద మినిస్ట్రీస్లో పాస్టర్ గారండి 1000 రూపాయలు పంపిస్తానండి, పాస్టర్ గారండి 10,000 పంపిస్తానండి, నా కోసం ప్రార్థన చేయండి. మరి నేనేం చేస్తాను? ఇంటి దగ్గర టీవీ చూస్తా కూర్చుంటా, ఇంటి దగ్గర డ్యాన్స్లు వేసుకుంటూ కూర్చుంటా, ఇంటి దగ్గర ఏయో చేసుకుంటూ కూర్చుంటా, ఇంటి దగ్గర ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటా, ఇంటి దగ్గర లేకపోతే వీధి చివరిలో అందరితో ఫ్రెండ్స్ అందరితో కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరి గురించి చాడీలు చెప్పుకుంటూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. సో యూఆర్ ద జనరేషన్ దట్ ఫైండింగ్ సర్చింగ్ ఫర్ షార్ట్ కట్స్. ఇలాంటి జనరేషన్లో మనం ఇంకొక షార్ట్ కట్ని ఎత్తుకున్నాం. ఏంటో తెలుసా? ఈ ఫ్రెండ్స్.
దీని గురించి నేను కొంచెం స్పెషల్గా మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నా. ఈ ఫ్రెండ్స్, దాన్ని నేను ఇలా పిలుస్తాను వర్చువల్ ఫ్రెండ్స్. వర్చువల్ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ని కూడా మనం ఆన్లైన్లో ఎత్తుక్కుంటా ఉన్నాం. అంటే ఫేస్బుక్లో ఎత్తుక్కుంటా ఉన్నాం, ఆర్క్యూట్లో ఎత్తుక్కుంటా ఉన్నాం, ట్విట్టర్లో ఎత్తుక్కుంటా ఉన్నాం, ఇంకా మెసెంజర్స్లో వెతుక్కుంటా ఉన్నాం, హైక్లో వెతుక్కుంటా ఉన్నాం, ఇంకేదైతే ఉన్నాయో వాటిలో వెతుక్కుంటా ఉన్నాం మన ఫ్రెండ్స్. మన ఇంటి పక్కన ఎవడో మనకు తెలీదు, మన వీధిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరో మనకు తెలీదు, మన క్లాస్లో మన పక్కన కూర్చునే క్లాస్ స్టూడెంట్స్ ఎవరో మనకు తెలీదు, కానీ మనకు అమెరికాలో ఉన్నవాడు ఎవడో ఫ్రెండ్. మన చర్చికి ఎవడు వస్తున్నాడో మనకు తెలీదు, మన చర్చిలో రోజు నా పక్కన ఎవరు కూర్చుంటున్నారో నాకు తెలీదు, కానీ నేపాల్లో ఉన్నవాడు, పాకిస్తాన్లో ఉన్నవాడు, అక్కడెక్కడో గుంటూరులో ఉన్నవాడు, అక్కడెక్కడో విజయవాడలో ఉన్నవాడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో ఉన్నారు. ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, నా ఫేస్బుక్లో దాదాపు 5,000 మంది నా ఫాలోవర్స్ ఉన్నారు, నా వాట్సాప్ స్టేటస్ పెడితే చూసేవాళ్ళు దాదాపు 200-300 మంది ఉన్నారు, కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నాకు డబ్బులు అవసరమైనప్పుడు, నా గది బయట, హాస్పిటల్ గది బయట మా అమ్మ నాన్న చెల్లి తప్ప ఎవరు లేరు. నన్ను పలకరించడానికి కాల్ చేసిన వాడు ఎవడూ లేడు. ఏమైపోయారు ఆ 1,000 మంది ఫ్రెండ్స్ ఇన్ ఫేస్బుక్లో ఉన్న వేల మంది ఫ్రెండ్స్ ఏమైపోయారు? ఎక్కడున్నారు? నీకు డబ్బులు అవసరమైనప్పుడు ఏరి? మీ నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా డబ్బులు? మెసేజ్ పెట్టండి, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి, ఐ నీడ్ 2,000 రూపీస్ అర్జెంట్ అని పెట్టండి. ఎంతమంది రెస్పాండ్ అవుతారు? 10 మంది కూడా రెస్పాండ్ అవ్వరు, 2,000 మంది ఉంటే. ఆ 10 మందిలో ఒక్కడు కూడా డబ్బులు ఇవ్వడు. సో వర్చువల్ ఫ్రెండ్స్లో, వర్చువల్ ఆన్లైన్లో వాడి ఫేస్ మనకు తెలీదు, మన ఫేస్ మనకు తెలీదు, మనం అలా జీవిస్తూ ఉన్నాం. వాట్ మేక్స్ యూ హ్యాపీ? అక్కడ చార్ట్ ఉంది, ఆన్లైన్లో సర్వే చేసిన దాని ప్రకారం మనుషులు మోస్ట్లీ టీనేజర్స్ ఆనందాన్ని ఎక్కడ ఎత్తుక్కుంటా ఉన్నారు, లేదా 40 years to 19 to 40 years లోపల ఉన్న వాళ్ళందరూ ఆనందాన్ని ఎక్కడ ఎత్తుక్కుంటా ఉన్నారంటే, ఫస్ట్ దే ఫ్యామిలీ, కుటుంబంలో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నారు. 16%. ఓకే. అండ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, తినటం తాగటం, ఏదన్నా ఒకేషన్ దొరికితే చాలు పార్టీ, బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, సంథింగ్ వగేరా వగేరా బిర్యానీ. చాక్లెట్స్, ఎవరిదన్నా బర్త్డే వస్తే చాలు చాక్లెట్స్. డ్రింక్స్, స్ప్రైట్, వాట్ ఎవర్ మేబీ. ఓకే. డ్రింక్స్, ఫుడ్, తినటం పడుకోవటం, తినటం తాగటం, ఇదే మన పని. ఎప్పుడెప్పుడు ఎవడ బర్త్డే వచ్చిద్దా? పాస్ అయితే పార్టీ, ఫెయిల్ అయితే పార్టీ కదా. పాస్ అయితే పార్టీయే, ఫెయిల్ అయినా పార్టీయే. దట్ ఈజ్ యువర్ సీకింగ్. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్లో ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నాం. లిజనింగ్ మ్యూజిక్లో ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నాం. గేమ్స్, మోస్ట్లీ గేమ్స్ కూడా ఈ గేమ్స్ వచ్చినాయి, వీడియో గేమ్స్. ఈరోజు ఎవరు ఫిజికల్గా గేమ్స్ ఆటలా. ఇంతకుముందు మనుషులు మనం చూస్తే చాలా గట్టిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా మెత్తగా ఉంటున్నారు, బలం లేదు. 10 నిమిషాలు నుంచుంటే పడిపోతారు, 10 నిమిషాలు మోకరిస్తే మోకాల నొప్పులు వచ్చేస్తాయి, 10 నిమిషాలు బైబిల్ చదివితే తలకాయ నొప్పి వచ్చింది, 10 నిమిషాలు చర్చిలో కూర్చుంటే చిరాకు వచ్చింది. చాలామంది డాక్టర్స్ వరి అవుతూ ఉన్నారు, ఫిజికల్ గేమ్స్ ఎవడో ఆడలేదు ఈ రోజుల్లో. అల్లరి చేస్తున్నారని వాళ్ళందరికీ మొబైల్స్, ట్యాబ్స్, టీవీస్ ఇచ్చేసి వాళ్ళందరినీ పిచ్చర్లా కూర్చోబెడుతున్నారు. డూనో, ఒకప్పుడు చిన్నపిల్లలు ఎవరికి కళ్ళజోడు ఉండేది కాదు తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ కళ్ళజోడు ఉంటుంది, మోస్ట్లీ టీనేజర్స్కి ఎక్కువ కళ్ళజోడు ఉంటుంది. దానికి ఇంకో కారణం శ్రీ చైతన్య నారాయణ, అది కూడా ఓకే, నేను అది కాదన్ను. మోస్ట్ ట్యాబ్స్, ఫోన్స్, టీవీస్, వీటన్నిటికీ వస్తూ ఉన్నాయి, కళ్ళు పోతూ ఉన్నాయి, బాడీలో ఎనర్జీ లేదు, బ్రెయిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. ఇలాంటి టైంలో మనకు ఆనందం మిస్ అవుతూ ఉంది. సో నెక్స్ట్, హెల్పింగ్, మేకింగ్ అదర్స్ హ్యాపీ. మనం ఇలాగ ఆనందించే వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు దాదాపు. ఎవడో ₹1 ఇచ్చేవాళ్ళు, ₹2 ఇచ్చేవాళ్ళు తక్క, అది కూడా తిట్టుకుంటూ ఇచ్చేవాళ్ళు ఇలా. కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్, జోక్స్ అండ్ లాఫ్. మన ఆనందం దీంట్లో ఎత్తుక్కుంటూ ఉంటాం. మోస్ట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్, వాళ్ళందరూ సార్ ఇక్కడ వెనక తిరిగి పాఠాలు చెప్తా ఉంటే వీళ్ళు ఫ్రంట్ కూర్చొని, బ్యాక్ కూర్చొని జోకులు వేసుకుంటూ ఉంటారు. నేను జోకుల్లో ఎంజాయ్ చేయను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కెన్ యు రేస్? మా ఫ్రెండ్స్ జోక్ చేస్తూ ఉంటే నేను అక్కడ కూర్చోను, నేను ఎవరి మీద జోక్స్ అయిను, నాకు జోక్స్లో హ్యాపీనెస్ లేదు. ఉన్నారా ఎవరన్నా? ఎవరు లేరు. మోస్ట్ ఆఫ్ దట్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ ఫ్రమ్ అవర్ జోక్స్. ఎలాంటి జోక్స్ ఉంటాయంటే, ఆడికి తొర్రు పుల్లు ఉన్నాయి, వీడికి నల్లగా ఉన్నాడు, వీడు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎలా ఉంది, ఈ అమ్మాయి కొబ్బరి బొండం లాగా ఉంది,
ఈ అమ్మాయి బజ్జీలాగా ఉంది, ఈడు అలా ఉన్నాడు, ఈడ బొడ్డోళ్ళలాగా ఉన్నాడు. ఇది మన హ్యాపీనెస్. దీంట్లో మనం హ్యాపీనెస్ ఎత్తుక్కుంటా ఉన్నాం. అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే కుళ్ళు జోక్స్. అనవసరమైన కుళ్ళు జోక్స్లో ఎదుటోడి డిగ్నిటీని తగ్గించే విషయాల్లో మనం ఆనందపడతా ఉన్నాం. మీరందరూ జబర్దస్త్ చూస్తూ ఉంటే మీ అందరికీ ఒక విషయం అర్థమైంది. అక్కడ కొంతమందిని పడేసి కొడతా ఉంటే వీ విల్ ఫీల్ హ్యాపీ. అవునా కదా? అక్కడెవడో ఇంకోడిని కొడతా ఉంటాడు కర్ర తీసుకొని, ఇంకోడెవడో తిడతా ఉంటాడు, ఇంకోడెవడో డామినేట్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాం హ్యాపీగా. బైబిల్ చెప్తా ఉంది, యు ఆర్ బికమింగ్ సైకో. నువ్వు సైకోలా జరుగుతున్నావు. నువ్వు మనిషివి కాదు. మనిషి అయితే ఏం చేయాలి? ఇంకోటి ఎవరన్నా కొడుతుంటే నువ్వు వెళ్ళి కాపాడాలి, అయ్యో పాపం అనాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఎవరినో కొడుతుంటే, మీ ఫ్రెండ్ ఎవరినో ఇంకొకరిని జోక్ చేస్తూ ఉంటే, వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే యు ఆర్ మేకింగ్ ఫన్. చచ్చిపోయింది మనసు. సో వేవ్ యు ఆర్ గోయింగ్. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఎక్కడ జీవిస్తూ ఉన్నాం మనం? వర్చువాలిటీ ఎంతవరకు మనల్ని చేస్తూ ఉంది మనం ఆలోచిద్దాం. నెక్స్ట్, ఫ్రీ టైం అండ్ పెట్స్. జంతువుల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. మీరు ఎప్పుడైనా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో ఫోటోలు చూస్తూ ఉంటే ఒక తల్లి కుక్కను ఎక్కించుకుని తిరుగుతూ ఉంటుంది, కింద పిల్లోడు ఉంటాడు, చాలా చిన్నపిల్లాడు, వాడిని నడిపించుకుంటూ వెళ్తుంది, కుక్కను ఎక్కించుకుంటుంది మీద. కుక్క ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. పిల్లోడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, గుండెల దగ్గర ఉండాలి. కానీ టెక్నాలజీ ఏమైపోయింది? మార్చేసింది. పిల్లలు ఉండాల్సిన చోట కుక్కలు, కుక్కలు ఉండాల్సిన చోట పిల్లలు. వాట్ మేక్స్ మీ హ్యాపీ? స్లీపింగ్, ఫుడ్, వైఫై, వీడియో గేమ్స్, కాఫీ అండ్ స్టేయింగ్ ఎట్ హోమ్. దీస్ ఆర్ ద మోస్ట్ దట్ గివ్ ఎ ఫన్ హ్యాపీనెస్ టు అస్. ఓకే, గాడ్ క్రియేటెడ్ 1 W. దేవుడు 1 W క్రియేట్ చేస్తే మనుషులు 3 Ws క్రియేట్ చేశారు. దేవుడు క్రియేట్ చేసిన 1 W ఏంటి? విజ్డమ్. దేవుడు క్రియేట్ చేసిన 1 W ఏంటంటే విజ్డమ్. దేవుడు జ్ఞానాన్ని తయారు చేస్తే ఆ జ్ఞానాన్ని మనిషికి ఇస్తే మనిషి ఆ జ్ఞానంతో 3 Ws తయారు చేశాడు. ఏంటో తెలుసా? అందులో ఫస్ట్ W వీల్. అందులో ఫస్ట్ W వీల్ దట్ మూవ్స్ ఫాస్ట్. నువ్వు చాలా వేగంగా కదలటానికి, నువ్వు చాలా పని తొందరగా అవ్వటానికి మ్యాన్ మేడ్ ఏ వీల్. ఫస్ట్ W మ్యాన్ మేడ్ వీల్. చక్రం తయారు చేసిన తర్వాతే మనిషి టెక్నాలజీ పెరగడం మొదలుపెట్టింది. మీరు చదువుకునే ఉంటారు సైన్స్ అండ్ సోషల్ టెక్స్ట్ బుక్లో. మనిషి చక్రం తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాతే మిషనరీస్ డెవలప్ అయినాయి. సో మనందరికీ మోస్ట్ ఆఫ్ ద గాయ్స్, ఇక్కడ ఉన్న జెంట్స్ అందరికీ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటో తెలుసా? అలాంటి బైకులు, అలాంటి స్టంట్ చేయాలని. ఇక్కడ ఎంతమందికి లేదు అలా చేయకూడదు, నాకు చేయాలని లేదని? అలాంటి స్టంట్లు చేయాలని చాలామంది పడిపోయి దెబ్బలు తగిలించుకున్న స్థితులు చాలామంది ఉన్నాయి. చాలామందికి బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటో తెలుసా? 220 బైక్, 350 బైక్ మీద నియర్లీ 200 స్పీడ్తో నేషనల్ హైవే మీద వెళ్తూ ఉండాలి అని. దట్ ద బిగ్గెస్ట్ డ్రీమ్. దే ఫీల్ దట్ అక్కడ నా హ్యాపీనెస్ ఉంటుంది అని చాలామంది ఎదుగుతూ ఉన్నారు. చాలామంది స్థితి ఏంటంటే వాళ్ళు పూరింట్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ ఇంటి ముందు CBR బైక్ ఉంటుంది, లేకపోతే పల్సర్ బైక్స్ ఉంటాయి, FZ బైక్స్ ఉంటాయి, రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్స్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ ఆనందంలో అక్కడ ఉంటుంది అనుకుంటున్నారు. ఒక్కసారి పడితే తెలిసిద్ది కదా అది. సో మ్యాన్ మేడ్ ఫస్ట్ వీల్ ఈజ్ ఫస్ట్ వీల్. అండ్ నెక్స్ట్ వింగ్స్. వింగ్స్ తయారు చేశాడు టు ఫ్లై ఇన్ ద స్కై. మనిషి ఆకాశంలోకి ఎగరటానికి వింగ్స్ తయారు చేశాడు, ఎగురుతూ ఉన్నాడు కూడా. ఈనాడు ప్రపంచం, ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే 6 నెలలు 7 నెలలు పట్టేది, ఇప్పుడు 24 hours. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 3 days పట్టేది, ఇప్పుడు నియర్లీ 2 hours. మ్యాన్ మేడ్ వీల్స్ టు గో ఫాస్టర్, మ్యాన్ మేడ్ వింగ్స్ టు ఫ్లై హయ్యర్. ఇంకో W ఏంటో తెలుసా? ఎవరైనా గెస్ చేస్తారా? మనిషి తయారు చేసిన ఇంకో W. వైఫై, వరల్డ్ వైడ్ వెబ్, WWW. దాంట్లో 3s వచ్చేసినాయి, ఒక W నాకు కావాల్సింది. ఓకే, WWW. దాంట్లో ఒకటి వీల్స్, వింగ్స్, ఇంకోటి యూ మే గెస్ ఫ్రమ్ దట్ స్లైడ్. విండోస్ OS. Okay, Windows. The man made Windows to watch bigger than what he see.
తను చూసే దాంట్లో పెద్దది చూడటానికి మనిషి తయారు చేసుకున్న విండోస్, ఆ మూడైతే కొంప ముంచింది. ఫస్ట్ 2 ఉన్నంత వరకు ప్రపంచం బాగానే ఉంది, కానీ మూడోది వచ్చిన దగ్గర నుంచే మనిషి పతనం స్టార్ట్ అయింది. ఓకే, సో వాట్ విండోస్ కెన్ డూ? విండోస్ ఏం చేయగలిగిద్ది అంటే, సో నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ వాళ్ళతో నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు డబ్బులు పే చేయాలనుకుంటే ఎవరికైనా నిమిషాల్లో పే చేయగలుగుతావు, నీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయగలుగుతావు, నీకు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉందంటే వెబ్సైట్స్లో వెతుకుతావు, చాలా చేయొచ్చు. ఒకవేళ మీ ఫాదర్ కానీ మదర్ కానీ దుబాయ్లో పనిచేయడానికి వెళ్తే వాళ్ళతో డైరెక్ట్గా వీడియో కాల్ చేయొచ్చు. విండోస్ మేడ్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఈజీ బై క్లికింగ్ ఏ సింపుల్ బటన్. ఒక చిన్న బటన్ క్లిక్ చేయడం ద్వారా చాలా ఈజీగా మారిపోతూ ఉన్నాయి, అన్ని పనులు సులువుగా చేయగలుగుతున్నాం. ఈనాడు మనిషి చేయలేనిది ఏదైనా ఉందా? మనిషి చేయలేనిది ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఈ ఫ్రెండ్స్ దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకనాడు అమెరికా నుంచి ఒక అమ్మాయి ఇండియాకి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది. దానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ ఒకటే వచ్చు. అక్కడున్న పోలీసులకి ఇంగ్లీష్ కొంచెం వచ్చు. ఎందుకు వచ్చింది ఇండియాకి అని అంటే, అమెరికాలో ఉన్న అమ్మాయికి ఇండియాలో ఉండేవాడు ఒకడు ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించాడు. ఫేస్బుక్లో దాదాపు 6 నెలలు స్నేహం చేసుకున్నారు. ఆ అమ్మాయి బంగారపు అన్నీ పంపించింది, సమ్ రింగ్స్ పంపించింది, జ్యువెలరీ పంపించింది, తనకు కావాల్సిన డాలర్స్ పంపించింది. అతనికి మనోడు కలెక్ట్ చేసుకున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆమె వింగ్స్ వేసుకుని వచ్చేసింది. ఇక్కడికి దిగి తన అడ్రస్ని బేస్ చేసుకొని మొత్తం సర్చింగ్ మొదలుపెట్టింది. కానీ వాడు దొరకలా, ఎక్కడున్నాడో తెలీదు. సో తన ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టేసి, తన దేశాన్ని వదిలిపెట్టేసి, ఆన్లైన్లో ఎవడో ముక్కు ముఖం తెలియనోడు పరిచయమేడని చెప్పి వాడితో స్నేహం చేసి భారతదేశానికి వచ్చింది. కానీ వాడు లేడు. హైదరాబాద్లో జరిగిన ఇంకొక సంఘటన నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పను, ఎందుకంటే వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైం. చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే మీరు నెట్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అయినో మీ అందరికి ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి, ఫేస్బుక్స్ ఉంటాయి, వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి కాబట్టి యు నో ఆల్ ఆఫ్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో హైదరాబాద్లో ఒకడు ఉన్నాడు, తను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అలాగే ఫేస్బుక్లో అమ్మాయి మొహం చూడలేదు, ఏదో ఫోటోలు పంపించింది, ఫోటోలు చూసి నిజమే అనుకున్నాడు. ఓకే, మాట్లాడటం మొదలుపెట్టారు. కొన్ని రోజులైన తర్వాత మనోడు మెసేజ్ చేశాడు, అతను అక్క బేబీ షెల్ వి మీట్ అన్నాడు. ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది, ఓకే ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాంట్ టు సీ యూ అన్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, మనం కలుసుకుందాం అని మెసేజ్ పెట్టింది. ఆ ఫైన్ మార్నింగ్ వచ్చింది. ఓకే, 9కి కలుసుకుందాం అనుకున్నారు. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కలుసుకున్నారు. అక్కడికి వచ్చారన్నమాట. మనోడు ఎదుగుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడ కనబడలేదు. అమ్మాయికి చెప్పాడు అనమాట, నువ్వు పింక్ డ్రెస్లు వేసుకుని రా అని. పింక్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కరిని వెతుకుతూ ఉన్నాడు. కానీ కొంచెం దూరం నుంచి పింక్ డ్రెస్ వేసుకొని ఒకళ్ళు వస్తూ ఉన్నారు. హెయిర్ ఎగురుతూ ఉంది గాలికిలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ పడిద్ది కదా మనకి, ఆర్ఆర్ పడుతుంది. మరి బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేసుకుంటే డబ్ 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 కొట్టేసుకుంటుంది. మనోడు వణుకుతున్నాడు చూడాలని ఆ తర్వాత. ఓకే, కొంచెం దగ్గరకు వస్తూ ఉన్న కొలది మనోడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి. చాలా దగ్గరకు వస్తూ ఉంది. చాలా దగ్గరకు వచ్చే కంటికి ఇంకా దగ్గరకు వస్తూ ఉండే కంటికి మనోడు హార్ట్ బీట్ పెరుగుతుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి, ఆనందం ఎగిరిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? అప్పుడు దాకా తనతో చాటింగ్ చేసింది ఎవరో తెలుసా? ఒక ముసలామ, 50 years ఉమెన్ చాట్ చేసింది. మనోడిని నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అనగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అమ్మాయి గట్టి కాలర్ పట్టుకుంది. ఆమె ముసలామ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా, బేబీ అని పిలిచావు కదా, యూ వాంట్ ఫస్ట్ కిస్ కదా, యూ వాంట్ ఫస్ట్ హగ్ కదా, కమ్ అనగానే మనోడు పరిగెడుతున్నాడు. గబా వాడు వదిలించుకుందాం ట్రై చేస్తున్నా కానీ పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళింది. పోలీసులు చెప్పింది నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, చేసుకోవట్లేదు. అరే నువ్వు ముసలాన్ని ప్రేమించడం ఏంట్రా అంటే, అరే నేను చూసింది ఏమని కాదండి, ఫేస్బుక్లో వేరే ఫోటోలు పంపించింది, ప్రొఫైల్ పిక్స్ అన్నీ పెట్టింది, ఏం కాదు నేను వేరే వాళ్ళతో మాట్లాడిందంటే ఆ ముసలాం తన ఫేస్బుక్ ఓపెన్ చేసి చాట్ హిస్టరీ మొత్తం చూపించింది. వాడికి మైండ్ పోయిందనమాట. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీకింగ్. ఇది మనం వెతుక్కుంటాం. ఎక్కడో ఆనందం ఉంది, ఎక్కడో సంతోషం ఉందని వెతుక్కుంటూ వెళ్ళి మనం ఎక్కడో పడిపోతూ ఉన్నాం. ఇంకొకటి అర్థం చేసుకునే వాళ్ళకి చూడగానే మీకు అర్థమవుతుంది వాట్స్ హ్యాపెనింగ్. వర్చువల్ ఫ్రెండ్స్, వర్చువల్ సెక్స్, వర్చువల్ గేమ్స్, వర్చువల్ రియాలిటీ, వర్చువల్ మ్యాన్ కైండ్. మనిషి హృదయం కూడా వర్చువల్గా అయిపోయింది. సో ఒకప్పుడు మనం అన్నీ ఏదైతే మనం ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా అన్నీ ఆన్లైన్లో పంపించడం మొదలు పెడతా ఉన్నాం. సో ఇంకా మనం చూస్తూ ఉంటే నేను ఇంకా ఫ్యూచర్స్లో ఒకసారి ఓకే
ఆ ఫోటోని చూస్తే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, డిన్నర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? దే ఆర్ షాటింగ్, దే ఆర్ నాట్ టాకింగ్ డైరెక్ట్లీ. ఒక్కోసారి మా ఇంట్లో కూడా మేము అలాగే చేస్తూ ఉంటాం. ఎదురెదురు కూర్చుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. నేను ఏదో పని చేసుకుంటా ఉంటాను, ఆమె ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. వీ విల్ చాట్. కూర ఎలా ఉంది? బాగుంది. ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది. అవునా? అవును. రియాలిటీ. ఎంతమంది కాదంటారు దీన్ని? మా ఇంట్లో ఇది జరగట్లేదు ఎంతమంది అంటారు? ఇన్ ఎవ్రీ హౌస్ ఇట్స్ హ్యాపెనింగ్. అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది, నాన్న ఏదో పనులు చేసుకుంటూ ఉంటాడు, మనం ఇంకో గదిలోకి వెళ్తాం, మన ఫోన్స్ ఏదో వచ్చి చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా. సో ఒకప్పుడు ప్రేమ ఎలా ఉండేది అంటే 1990s ఇద్దరు ఒకేలా లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఉంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూసుకుందాం అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా తయారైంది? 2015, ఆఫ్టర్ 2015 సేమ్ లవర్స్ని కూర్చోబెడితే వాళ్ళు ఎదురు కూర్చొని కూడా జియో వచ్చిందని, అన్లిమిటెడ్ నెట్ వచ్చిందని, అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి అని చెప్పి వీఆర్ చాటింగ్. ఎంతసేపు చాట్ చేస్తాం? ఎన్ని ఫీలింగ్స్ మనం చాటింగ్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం? సో నాతో చాలామంది ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లం కూడా అదే. నేను ఎవరికి కాల్ చేయను, అందరినీ చాటికి రమ్మంట. అది చాలామంది కోపం తెప్పిస్తూ ఉంటుంది. ఓకే. సో ఒకప్పుడు కుక్కని అలా కట్టేసేవాళ్ళం మనం ఇలా కట్టేసుకుంటున్నాం ఈ రోజుల్లో. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఫర్ ఫోన్. యాపిల్ ఫోన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో దెర్ ఈజ్ అ లవర్స్, ఇద్దరు మంచి లవర్స్ ఉన్నారు, చాలా ప్రేమికులు, చాలా ప్రేమమయులు. వాడికి యాపిల్ 10 ఫోన్ కొనాలనిపించింది. యాపిల్ ఫోన్ 10 ఎంత కాస్ట్? నియర్లీ 1 lakh, అరౌండ్ 1 lakh. ఓకే, అబౌట్ జిఎస్టీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 lakh మనకు డెలివరీ అయ్యేసరికి. యాపిల్ 10 కొనాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న బైక్ అమ్మేశాడు, ఫోన్స్ అమ్మేశాడు. అయినా కానీ డబ్బులు కావాల్సి వచ్చిందనమాట. చేసిన పని ఏంటంటే, నాకు యాపిల్ ఫోన్ కొనాలి కాబట్టి నాకు లవర్ ఉంది, నా లవర్ని నేను వేలం వేస్తున్నా. వారం రోజులు రోజుకి ఒకరికి వేలం వేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది యాపిల్ ఫోన్ కోసం. మనం చేస్తూ ఉన్న పనులు ఇలాంటివి. దాంట్లో ప్రేమ ఎక్కడుంది? ఫ్రెండ్షిప్ ఎక్కడుంది? మనం ప్రేమ పేరుతో మనం చేస్తుంది ఇంకొకటి, స్నేహం పేరుతో మనం చేస్తుంది ఇంకొకటి, అనవసరమైనవి. అది మనం చూస్తూ ఉన్నాం. సెల్ఫీస్ మనకి చాలా ఇష్టమైన పని. రోజులో కనీసం 4 సెల్ఫీస్ అయినా దిగుతాం మనం కదా. మా కాలేజీకి ఒక సెమినార్ చెప్పడానికి ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారనమాట. వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, స్టార్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఈ ప్రపంచంలో సెల్ఫీస్ దిగటం వల్ల ఎక్కువ మంది యువత చనిపోయిన కంట్రీ ఏంటో తెలుసా అన్నాడు. ఏంటిది? గట్టిగా ఇదే చెప్పారు అందరూ, ఇండియా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెల్ఫీస్ దిగటం వల్ల ఎక్కువ ఏజ్ గ్రూప్ ఎవరు ఎక్కువ చనిపోతా ఉన్నారో తెలుసా అని అడిగారు. ఎవరు ఎక్కువ? మోస్ట్లీ యంగ్ పీపుల్. ఎందుకంటే మనం మామూలుగా సెల్ఫీ ఇలా దిగటం మనకు సరిపోదు. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వేగంగా 100 స్పీడ్తో వచ్చే ట్రైన్ ఉండాలి, పైన కరెంటు స్తంభాలు ఉండాలి, ఆకాశానికి ఎత్తు ఉండాలి, కొండ ఎడ్జ్లో ఫోటోలు దిగాలి మనం కదా. ఇందాక బంధకాల్లో ఉన్న చిలక కూడా అదే కోరుకుంది. నా స్నేహం, నా ఫ్రీడమ్ ఎక్కడుందో తెలుసా? పచ్చని చెట్లలో ఆకాశ అవధులలో ఎగురుతూ ఉంటే, నాకు కావాల్సిన కాయ నేను కొరుక్కుని తింటా ఉంటే, దెన్ ఐ విల్ ఫీల్ హ్యాపీ అంది. ఈరోజు మనం కూడా అదే కోరుకుంటా ఉన్నాం. ఇంట్లో తలుపులేసి కూర్చోబెడితే మనకు పిచ్చెక్కిది, మనకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. మన ఫ్రీడమ్ ఎక్కడుంది? వీధి బయట ఉంది. 7 అవగానే టన్ 7 అయింది ఈవినింగ్, పరిగెడతాడు మనవాడు పిచ్చుకోకలాగా బయటికి. ఆ వీధి చోరన ఎలుగుతూ ఆరిపోతున్న లైట్ ఉంటుంది, 2 బైక్ లాగా ఉంటాయి, 4 కుర్రోళ్ళు ఉంటారు. ఇంకా సొల్లు వేసుకుంటా కూర్చుంటారు, సోది కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు. 10 అయింది. ఇటేపు మన మహానుభావురాళ్ళు పొద్దున్న అయితే చాలు, సాయంత్రం అయితే చాలు, ఎక్కడ టీవీ ఉంటే అక్కడికి వెళ్తారు. ఏంటి సంగతులు, బాగున్నావా, అమ్మాయి ఇలాగంటగా, ఈ అమ్మాయి ఇలాంటగా, ఇది చేసిందంటగా, అమ్మాయి అది కొందంటగా, ఈ అమ్మాయి ఇది కొందంటగా. దట్స్ వీఆర్ డూయింగ్. వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్. వీ నో దట్ బైబిల్ వర్స్, ఇది దుర్దినములు కాబట్టి సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అని బైబిల్ క్లారిటీగా చెప్తా ఉంది. మీ పాస్టర్ గారు చెప్పుంటారు, మీ అన్నోళ్ళు చెప్పుంటారు, మీ సండే స్కూల్ టీచర్లు చెప్పుంటారు. బట్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ డూయింగ్, వీఆర్ వేస్టింగ్ ఆఫ్ అవర్ వాల్యుబుల్ టైం. అవునా కదా? అందులో సగానికి సగం టైం
విండోస్కే సరిపోతుంది. ఓకే, బైబిల్లో ఇలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మోస్ట్ యంగ్గా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా డబ్బున్న తండ్రి, చాలా మంచి పేరున్న తండ్రి, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా అన్నీ ఉన్నాయి. అందులో ఒకడికి ఇలాగే ఆలోచన వచ్చింది. ఈడు కూడా బయటికి వెళ్ళాడు. 7-8 అవగానే చీకటి వీధుల్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే, అరే ఒకరోజు మనం సినిమాకి వెళ్దాం రా అంటే వాడు చెప్పాడు, మా నాన్న ఒప్పుకోడు రా బాయ్, నేను రాను అన్నాడు. అరే నువ్వేం మొగడురా, మీ నాన్నకు ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. నేను మా ఇంట్లోకి వెళ్తే మా నాన్న భయపడతాడు తెలుసా, మా అమ్మ భయపడిద్ది తెలుసా, నేనేం వండమంటే మా అమ్మ వండిద్ది తెలుసా అనగానే వీడికి ఏదో ఇన్స్పిరేషన్ వచ్చేసింది బాగా. బయటికి వెళ్ళాడు, కాలేజీలోకి వెళ్ళాడు. అమ్మాయి ఉంది, అమ్మాయి వెళ్ళి నాకు ఒక 200 రీఛార్జ్ చేయవా అనగానే నా దగ్గర డబ్బుల్లో ఉంది అన్నాడు మనోడు, చిన్న కొడుకు. అనగానే అమ్మాయి అడిగింది, నువ్వేం మొగడు రాబాయ్, 200 గోళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్కి 200 రీఛార్జ్ చేయలేను, నువ్వు ఒకడు, నీకు పెళ్లి కావాల్సి వచ్చింది, నీకు ప్రేమ కావాల్సి వచ్చింది, నీకు ఫోను, నీకు ఒక అది అని చెప్పి తీటేసింది. వీడికి ఇంకా కోపం వచ్చింది. అరే ఇంత బాధల్లో ఉన్నా నేను అని చెప్పి ఇంటికి వచ్చి కాసేపు టీవీ చూద్దాం అనుకునే ఎవరో రిమోట్ తీసుకున్నారు. వాళ్ళమ్మ టీవీ సీరియల్ చూస్తుంది, ఇంటిని చూడండి ఇట్లా. అమ్మ నాకు టీవీ చూడాలని క్రికెట్ పెట్టా అంటే, ఈ వయసులో నీ క్రికెట్ ఏంటి అది చదువుకోరా ఉంది. వీడికి ఈగో హట్ అయింది. క్రికెట్ చూడాలి, నేను క్రికెట్ చూడాలి అని పక్కింటికి వెళ్ళాడు. అక్కడ టీవీ చూస్తాం. ఇలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇలా బౌండరీస్ ఉన్నాయి. ఇలాంటి బౌండరీస్ మధ్యలో మనోడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఐ వాంట్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ బౌండరీస్. నా చుట్టూ ఉన్న సరిహద్దులు దాటేసి నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసాయి. వాళ్ళ నాన్న చెప్పుంటాడు, అరే వద్దురా, ఆస్తి తీసుకుని నువ్వు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేవు, ఆస్తితో నువ్వు ఎంజాయ్ చేయలేవు, నువ్వు తినలేవు, నువ్వు పడుకోలేవు, హ్యాపీగా ఉండలేవు అనగానే, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ విత్ దట్ మనీ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ హ్యాపీ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎంజాయ్. చాలా ఉన్నాయి నేను చేయాల్సిన పనులు, నేను ఎంజాయ్ చేయాల్సినవి ఉన్నాయి, తనాల్సినవి ఉన్నాయి, తాగాల్సినవి ఉన్నాయి, నేను కొట్టాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కొట్టాలి. టార్గెట్లు మనకు కూడా ఉంటాయి కదా, ఎవడో ఒకటి కొట్టాలి. క్లాసులో సార్ ఏదైనా అంటే ఆయన టార్గెట్ చేసి ఏదో ఒకటి ఏడిపియాలి, సార్కి బీపీ రైస్ చేయాలి, సార్ మీద నెగిటివ్ కామెంట్లు చేయాలి. మా కాలేజీలో చూస్తూ ఉంటాం ఇవన్నీ కదా. సో ఎలా అనుకున్నాడు, వన్ ఫైన్ మార్నింగ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు, చాలా దూరదేశం వెళ్ళిపోయాడు, వేరే కంట్రీ వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆడికి వెళ్ళిన తర్వాత రోజు తినటం మొదలుపెట్టాడు, తాగటం మొదలుపెట్టాడు, ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు, అన్నీ అయిపోయినాయి, చేయాల్సినన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ రోజుకి డబ్బులు తగ్గిపోతూ ఉన్నాయి, ఫ్రెండ్స్ తగ్గిపోతూ ఉన్నారు. అరే వేరే పని ఉందని వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని రోజులకి వాడి దగ్గర రూపాయి ఉంది. వాడి దగ్గర ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. వాడి అదృష్టం చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఆ దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది, వాడి అదృష్టం ఎంత బాగుందంటే వాడి దేశంలో కరువు వచ్చింది. తింటాకేం లేదు, పని లేదు, పని దొరకట్లేదు. వాడు ఒకవేళ డబ్బున్న కొడుకు కాబట్టి మంచి డ్రెస్సెస్ వేసి ఉంటాడు, మంచి ఫుడ్ తిని ఉంటాడు, మంచి హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేసి ఉంటాడు. కానీ ఈరోజు ఎలా తయారయ్యాడు తెలుసా, పిచ్చి గడ్డంతో తయారయ్యాడు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటా ఉన్నాడు. బ్రాండ్కి అంబాసిడర్గా ఉండేవాడు బ్రాండ్లెస్గా తయారయ్యాడు, రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నాడు. అలాంటి టైంలో అతను ఆలోచిస్తూ ఉన్నాడు కూర్చొని, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, తినటానికి ఏం లేదు అనగానే ఇమ్మీడియట్లీ ఒక ఐడియా వచ్చింది. యాన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఈజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ కదా. ఒక ఐడియా వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకళ్ళ దగ్గర పనిలో చేరాడు. ఏంటో పని తెలుసా, పందుల్ని మేపే వాళ్ళ దగ్గరికి. మీరు ఎప్పుడైనా పందులు మేపే వాళ్ళని చూసారా, పందులు గుంపుని చూసారా? వాటి దగ్గరికి వెళ్ళి హాయ్ బేబీ బాగున్నారు అనగలరా? పంది దగ్గరికి వెళ్ళి పంది బాగున్నావు అని షేక్ హ్యాండ్ ఇస్తారా? పంది చాలా బాగున్నావు అని హగ్ చేసుకుంటారా? ఏమైంది? సో అలాంటి దగ్గరికి వెళ్ళి వాడు పని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి ఒక కుమారుల్లో, అలాంటి గాయస్లో, అలాంటి టీనేజర్స్లో ఒక ఇద్దరు టీనేజర్స్ని చూద్దాం. ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన. RX100 అని ఒక సూపర్ హిట్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ చూసిన ఇద్దరు పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ఏజ్ ఎంతంటే, ఒకటి పేరు మహేందర్ 16, ఇంకోటి పేరు రవితేజ, వాడి ఏజ్ 16, ఇద్దరు 16. వాళ్ళు మేబీ 8th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఆ సినిమాలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత అమ్మాయి హ్యాండ్ ఇచ్చేది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. దట్స్ అ మూవీ RX100 అనగానే మనకు బైక్ గుర్తొచ్చింది కదా, ఆ బైక్ని బేస్ చేసుకుని పెట్టిన మూవీ. దాన్ని చూసిన ఇద్దరు కుర్రోళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. 16 ఇయర్స్ చేసి వాళ్ళు అనుకున్నారు, అరే మన ఇద్దరం ప్రేమలో ఫెయిల్ అయిపోయాం కాబట్టి మనం చచ్చిపోదాం. ఎలా చచ్చిపోవాలో తెలుసా, బాగా తాగుదాం, బాగా తిందాం అనుకున్నారు. ఒక సండే చూసుకున్నారు, బాగా తిన్నారు, పెట్రోల్ బంక్ వెళ్ళారు, పెట్రోల్ తీసుకున్నారు.
ఒకడి మీద ఒకడు పెట్రోల్ పోసుకున్నారు. వీడి మీద ఆడ పోసాడు పెట్రోల్, వాడి మీద ఈడు పెట్రోల్ పోసాడు. వీడి మీద ఆడ అగ్గిపుల్ల వేసాడు, వాడి మీద ఈడు అగ్గిపుల్ల వేసాడు. ఇద్దరు బూడిదైపోయారు. దేర్ ఇమేజెస్, వాళ్ళ ఫుటేజెస్ అయ్యి పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ఎటు వెళ్తా ఉంది? ఎక్కడికి? మన స్వేచ్ఛాయువులు కోసం వెతుక్కుంటూ వెళ్తా ఉన్న మన స్వేచ్ఛ ఎక్కడుంది? ఎక్కడో సంతోషం ఉందని పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్న మన సంతోషం ఎక్కడుంది? వేర్ యు ఆర్ ఫైండింగ్ అవర్ హ్యాపీనెస్ అండ్ వేర్ యు ఆర్ ఫైండింగ్ అవర్ రియల్ జాయ్? ఏది? బైబిల్ చెప్తా ఉంది, దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ఫూల్స్. జాయ్ అంటే టీవీ చూడటం అనుకున్నాం ఇప్పుడు దాకా. జాయ్ అంటే చాటింగ్ అనుకున్నాం ఇప్పుడు దాకా. జాయ్ అంటే నన్ను ఫాలో చేయడం కొంతమంది అనుకున్నాం ఇప్పుడు దాకా. జాయ్ అంటే RX 100 బైక్ వేసుకొని 130 స్పీడ్ మీద రోడ్ల మీద పరిగెడతాం అనుకున్నాం. జాయ్ అంటే ఆకాశంలోంచి స్కై డ్రైవింగ్ చేయడం అనుకున్నాం. జాయ్ అంటే మూన్ మీదకి వెళ్ళటం అనుకున్నాం. జాయ్ అంటే పెద్ద పెద్ద బైక్స్ ఉండటం అనుకున్నాం. జాయ్ అంటే పెద్ద పెద్ద ఫోన్స్ ఉండాలనుకున్నాం. జాయ్ అంటే నా వెనకాల ఒక అమ్మాయిలు తిరగాలనుకున్నాం. జాయ్ అంటే నా వెనకాల అబ్బాయిలు ఉండాలనుకున్నాం. కానీ బైబిల్ చెప్తా ఉంది, దట్ జాయ్ ఈజ్ ఫూల్స్. దట్ ఈస్ అ జాయ్ ఆఫ్ ఫూల్స్. బైబిల్ కావాలంటే మీరు రిఫరెన్సెస్ రాసుకొని ఇంటికి వెళ్ళి నాకు చెక్ చేసుకోండి. దేవుడు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాడు, యు ఆర్ ఎ ఫూల్ బికాజ్ యు ఆర్ ఫైండింగ్ ద ఫూలెస్ట్ జాయ్. ఎలాంటి జాయ్ అంటే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు వీడు చాలా 3 పూట్ల అన్నం తినేవాడు. ఈరోజు పంది దగ్గరికి వెళ్ళి అది తిందామని చూస్తుంటే పందులు వచ్చి పొడిస్తే వాడు తింటాకి పొట్టు కూడా లేదంట. వేర్ వి ఆర్ గోయింగ్, వేర్ వి ఆర్ ఫెల్లింగ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి పడిపోతా ఉన్నాం మనం? ఇంట్లో బౌండరీస్ ఉన్నాయని, కాలేజెస్లో బౌండరీస్ ఉన్నాయని, కాలేజెస్ గేట్లో పంపిరని, ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, చిన్న చిన్న వాటికి నువ్వు రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళాలని, రూల్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళాలని నువ్వు పరిగెడతా ఉన్నావు. కానీ యు ఆర్ ఫెల్లింగ్ ఫ్రమ్ సంథింగ్. నువ్వు పతనం అయిపోతా ఉన్నావు. రియల్లీ నువ్వు పతనం అయిపోతా ఉన్నావు. సో ఒకప్పుడు అలా ఉండే కుటుంబాలు ఈరోజు ఇలా తయారైనాయి. అలా ఉండే కుటుంబాలు ఇలా తయారైనాయి. టెక్నాలజీ మనల్ని ఇలా రీప్లేస్ చేస్తుంది. ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండే అంటే, క్రైస్తవ కుటుంబాలు ఇంట్లో అందరూ కూర్చొని ఒకేసారి తింటా ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు, లేకపోతే అందరూ కలిసి పొద్దున్నే వర్షిప్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా తయారైందంటే, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, 2-3 పిల్లలు ఉన్నారు, ఎవడ పని వాడు చేసుకుంటున్నారు. దట్స్ వి ఆర్ డూయింగ్, దట్స్ వి ఆర్ లివింగ్ ఇన్ ద వర్చువల్ వరల్డ్. నీకు ఈ టెక్నాలజీ అనేది నీకు హ్యాపీనెస్ ఇచ్చిందా, జాయ్ని ఇచ్చిందా? ఈ టెక్నాలజీ నీకు హ్యాపీనెస్ ఇచ్చిందా, జాయ్ ఇచ్చిందా? అనగానే చాలామంది ఎలా చూస్తున్నారంటే, అన్న హ్యాపీనెస్ అన్న జాయ్ అన్న ఒకటే కదన్నా. సరే, సంతోషం ఆనందం రెండు ఒకటే కాదా? ఒకటే కాదా? ఒకటే. ఇక్కడ కొంతమంది కాదంటున్నారు. సో చూద్దాం. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఎమోషన్ అండ్ టెంపరీ. హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఆనందంగా ఫీల్ అవుతావు చూసావా, అది ఎమోషనల్ ఫీలింగ్. నువ్వు పరిగెత్తే దానికోసం, హ్యాపీనెస్ కోసం. అది కొంతవరకే ఉండేది. ఇట్ ఈస్ ఎ టెంపరీ. నువ్వు సినిమా చూసినంతవరకే హ్యాపీగా ఉంటావు, నువ్వు డ్రింక్ తాగినంతవరకే హ్యాపీగా ఉంటావు, నువ్వు బిర్యానీ తిన్నంతవరకే హ్యాపీగా ఉంటావు. మా ఊళ్ళో ఇలా చెప్తారన్నమాట, మందు తాగముందు, డ్రంక్ చేయకముందు తండ్రి లేకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లిలాగా ఉంటారంట, క్యాట్ లాగా. అంటే భయంగా ఉంటారు, భయంగా ఉంటారు. ఎవరితో మాట్లాడాలంటే భయం, ఏదైనా చేయాలంటే భయం. అలా ఉండేవాడు ఒక్కసారి ముందు తాగగానే పూలైపోతాడంట. ఏమవుతాడు? ఇంకా ఎదుర్కొనేవాడు ఎవడు లేడు. అరే ఈ ప్రపంచంలో ఎవడరాడు నాకు ఎదురొచ్చేదని ఇలా రొమ్ములు చింపుకొని తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద, పులి. కానీ తాగేసిన తర్వాత, తాగిన కొన్ని సెకండ్లకి వాడు ఏమైపోతాడు తెలుసా? పంది అయిపోతాడు. ఏమైపోతాడు? పందిలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు మీ ఊళ్ళో కానీ వేరే ఊరు వెళ్ళేటప్పుడు నైట్ టైం బురదలో పడిపోయి ఉంటారు స్పృహ లేకుండా. దేవుడు నిన్ను చక్కగా మంచి కుమారులాగా జీవించమంటే నువ్వు ఎలా తయారయ్యావు అంటే పందిలా తయారయ్యావు రోడ్డు మీద. యోహాను రాసిన సువార్తలో దేవుడు చెప్తాడు, తన కుమారుని అంగీకరించిన వారికి, దేవుడిని నమ్మిన వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఉంది అని దేవుడు చెప్తే, మీరు దేవుని కుమారులు రబాయ్, మీరు పరిశుద్ధులు రబాయ్, మీరు నీతిమంతులు రబాయ్ అని దేవుడు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? తాగి పందిలాగా దేవునికి అవమానకరంగా తయారవుతూ ఉన్నావు. మీ అమ్మ నాన్నకి అవమానకరంగా తయారవుతూ ఉన్నావు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి మీ కుటుంబానికి అవమానకరంగా తయారవుతూ ఉన్నావు. ఏది నువ్వు కోరుకున్న హ్యాపీనెస్? ఇందులాగా బురదలో దొరకటమేనా? ఏది నువ్వు కోరుకున్న హ్యాపీనెస్? ఇట్స్ ఏ ఎమోషనల్ ఫీలింగ్. ఆ కాసేపే ఉంటుంది. ఇట్స్ ఏ టెంపరీ. నీ కారు ఉన్నంత వరకు కారుని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతావు. కారు కొన్న 6 నెలల తర్వాత దాని సర్వీసెస్కి అయ్యే ట్యాక్సెస్కి
ఖర్చులకి కారు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్షణికావేశంలో హ్యాపీగా ఉంటుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉంది ద జాయ్. అందుకే పౌల్ గారు చెప్తా ఉన్నాడు, జాయ్ ఈజ్ ఎ చీర్స్ అండ్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ విచ్ గివ్స్ ఎ సాటిస్ఫాక్షన్. నీ హ్యాపీనెస్ అనేది నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, కానీ నీ జాయ్ అనేది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ రెండింటికి చిన్న డిఫరెన్సెస్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. మోస్ట్లీ ఇంకొక 15 minutesలో మనం క్లోజ్ చేసుకుందాం. జాయ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్. అది హృదయానికి ఉన్న యాటిట్యూడ్. నీకు యాటిట్యూడ్ ఉంటుంది, అలాగే హృదయానికి ఉన్న యాటిట్యూడ్ని జాయ్ అంటారు. అది ఒక్కసారి నీ హృదయానికి అంటుకుంటే అది ఎప్పటికీ పోదు, అది ఎప్పటికీ పోదు. అండ్ జాయ్ బేస్డ్ ఆన్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బేస్ చేసుకొని నీ జాయ్ ఉంటుంది. యువర్ జాయ్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్. మనీ కెన్ గివ్ హ్యాపీనెస్. మనీ హ్యాపీనెస్ ఇవ్వగలదా? ఇచ్చితే ఇవ్వదా? ఇవ్వదా? ఇచ్చితే ఇవ్వదా? సరే, మనీ కెన్ గివ్ ఎ జాయ్. మనం ఎలా మాట్లాడుకుందాం? జాయ్ ఇచ్చితే ఇవ్వదా? నాకు మనీ ఆనందాన్ని ఇవ్వదు అన్న వాళ్ళు ఒకసారి చేయతండి. నాకు మనీ ఆనందాన్ని ఇవ్వదు అన్న వాళ్ళు జస్ట్ కూర్చో ప్లీజ్, రైజ్ యువర్ హ్యాండ్స్. నాకు మనీ ఆనందాన్ని ఇవ్వదు. ఇందా తలకాయ లూపారు కదా ఆనందాన్ని ఇవ్వదని. ఒకసారి రేస్ చేయండి. 1 2 3 కొంతమంది ఇంకా బాయ్స్ చాలామంది ఇందాక ఆనందాన్ని ఇవ్వదన్నారు. రేస్ చేయండి. సో ఎవరైతే ఆనందం ఇవ్వదు మనీ అనుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా మీ మనీని నాకు ట్రాన్స్ఫర్ చేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నా. ఓకే, సో మనీ హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు, కానీ కంఫర్ట్ని అయితే ఇచ్చిద్ది. ఏమిచ్చిద్ది? కానీ కంఫర్ట్ అనేది హ్యాపీనెస్ ఇవ్వదు. మనీ నీకు కంఫర్ట్ని అయితే ఇచ్చిద్ది, కానీ ఆ కంఫర్ట్ నీకు హ్యాపీనెస్ ఇవ్వదు. మనీ నీకు లగ్జరియస్ కార్ ఇవ్వగలదు, కానీ నీకు సేఫ్టీ నీలేదు. నువ్వు గతుకుల రోడ్లు వెళ్తుంటే స్మూత్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు నీకు. మనీ నీకు పెద్ద బెడ్ మంచి పరుపులు కొనిపెట్టగలదు, కానీ కొనుక్కోగలవు, కానీ ఆ పరుపు మీద నిద్ర పట్టేటట్టు నీ మనీ నీకు చేయలేదు. ఆ కంఫర్ట్ నీకు చేయలేదు. నువ్వు కడుపు నిండా తినగలవు, కానీ అది అరిగేలాగా నువ్వు చేయలేవు. ఆ మనీ చేయలేదు. అది అరగాలంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. నీ దగ్గర ఉన్న మనీ నీ షుగర్ వ్యాధిని పోగొట్టేలా చేయదు, నీ బీపీ రైజ్ అవ్వకుండా చేయదు. ఒకవేళ నీ దగ్గర ఉన్న మనీ నీ ఫోన్కి సిగ్నల్ లేకపోతే ఆ సిగ్నల్ అది తెప్పించదా కదా? ఒకవేళ నీ మనీ మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని బతికేదు. మనీ కెన్ గివ్ ఓన్లీ కంఫర్ట్, బట్ దట్ కంఫర్ట్ నాట్ గివ్ ఎ జాయ్. ఓకే, హ్యాపీనెస్ మనీ ఇఫ్ డస్ నాట్ బ్రింగ్ యూ హ్యాపీనెస్ విల్ అట్లీస్ట్ హెల్ప్ యూ టు బీ మెస్పరైజబుల్ ఇన్ కంఫర్ట్. అది కంఫర్ట్లో ఉన్నానని నువ్వు హ్యాపీగా ఉన్నావు అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఇవ్వగలిగింది, అంతే. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు రాబాయ్ అన్న ఫీలింగ్ ఇవ్వగలదు, కానీ ఇట్స్ నాట్ గివ్ ఎ హ్యాపీనెస్. సో ఇన్ దిస్ వరల్డ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ గివ్స్ రియల్ హ్యాపీనెస్. అవునా? ఓన్లీ స్నేహం మాత్రమే నిజమైన సంతోషాన్ని ఇవ్వగలదా? చెప్పండి, సే సంథింగ్. ఇవ్వదు, కానీ మనందరం స్నేహితులు కావాలి. స్నేహం సంతోషాన్ని ఇవ్వదు, కానీ మన స్నేహితులు కావాలి కదా? సో ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు. మన 10th క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంటర్లో ఉండరు, ఇంటర్లో ఉన్న ఫ్రెండ్స్ డిగ్రీలో ఉండరు, డిగ్రీలో ఉన్న ఫ్రెండ్స్ మనకు పెళ్ళైన తర్వాత ఉండరు. మనం జాబ్ చేసే ఫ్రెండ్స్ మనం హాస్పిటల్లో ఉంటే రారు కదా? సో ఫ్రెండ్స్ ఉండాలి, ఉండకూడదని నేను అంటలా, కానీ వాళ్ళే సర్వస్వం కాదు. ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను, దేవుడు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. షీజ్ అన్ అగర్తి అగర్వాల్, తన యంగెస్ట్ ఏజ్లో ది మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్, చాలామందికి కళల రాని యాక్ట్రెస్ ఎవరమ్మా? ఆర్తి అగర్వాల్. తన పక్కన ఉన్న వ్యక్తి హీఈస్ ఎ మోస్ట్ పాపులర్ కమిడియన్. ఓకే, బొమ్మరిల్లు అనే సినిమాలో హీరో సిద్ధార్థ్ వెనకాల నిలబడ్డాడు కదా. అండ్ నెక్స్ట్ చిన్నారి పెళ్లి కూతురు, అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, జై ప్రజ్వల్ ఏదో ఉంది, ప్రత్యూష. మంచి పీక్ స్టేజ్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, చచ్చిపోయిందా? మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చచ్చిపోయింది. ఆ పక్కనున్న హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్, ఆ పక్కనున్న వాళ్ళు మోస్ట్లీ మన పెద్దవాళ్ళకి తెలిసిద్ది బాగా. ఓకే, మన జనరేషన్కి తెలియదు, కానీ మనం పుట్టేటప్పటికి ఆమె చచ్చిపోయింది. ఓకే, ఆ పక్కనున్న ఆయన రంగనాథ్, హీఈస్ ఎ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒకప్పుడు హీరో కూడా. ఆయన ముసలేజ్లో అంతా అయిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చదువు నా వల్ల కావట్లేదు అని చెప్పిన ఒక MBBS డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. నాకు
పిహెచ్డి, ఐఐటిలో పిహెచ్డి సీట్ సంపాదించిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక ఎంబీబీఎస్ సీటు కొట్టడం చాలామందికి కళ. చాలామంది నిద్రాహారాలు మానేసి చదువుతూ ఉంటారు. చాలామంది అమ్మా నాన్న డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలని కష్టపడుతూ ఉంటారు. అది ఒక ఆమె సాధించింది, కానీ చనిపోయింది. చదివే టైంలో చనిపోయింది. ఐఐటిలోకి ఎంటెక్ చేయటం ఇట్స్ ఎ టఫెస్ట్ థింగ్. పిహెచ్డి చేయటం ఇంకా టఫెస్ట్ థింగ్. పిహెచ్డి సీట్ సంపాదించిన ఒక స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, నాకు ఆనందం లేదు ఈ రోజుల్లో, నాకు సంతోషం లేదు ఈ రోజుల్లో, ఇంకా ముందు కూడా రాదు. నేను ఎందుకు చచ్చిపోతున్నాను, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాను అంటే, నేను ఎందుకు ఆవేశంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నానంటే, ఇప్పుడు దాకా నాకు ఆనందం లేదు, ఇక ముందు రాదు. సో ఐఎమ్ కమిటింగ్ టు సూసైడ్. చనిపోతా ఉన్నారు. ఫర్ గాడ్ సేయింగ్ దట్ యు ఆర్ ఫూల్స్. ఎందుకు ఫూల్స్ అంటా ఉన్నారో తెలుసా? మీ ఆనందం ఎక్కడో ఉందని పరిగెత్తుకుంటా వెళ్ళి నువ్వు ఎక్కడో చోట పడతావు. పడిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ ఫేమ్ సంపాదించారు, వాళ్ళందరూ మనీ సంపాదించారు, వాళ్ళందరూ అన్నీ సంపాదించారు. చిన్న కుమారుడు ఎలాగైతే పందుల దగ్గర పడిపోయాడో, వీళ్ళందరూ దే లాస్ దేర్ లైఫ్స్. కానీ దెర్ ఈస్ ఎ హోప్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ లాస్ట్ సన్. ఏంటో తెలుసా? వాడికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున మనం కూడా ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోగలిగితే వీ హ్యావ్ ఎ లైఫ్, ఎ బ్యూటిఫుల్ లైఫ్, అమేజింగ్ లైఫ్. ఒక చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రాసిన ఒక లేఖ అది, అలెగ్జాండర్ ది గ్రేట్ రాసిన ఇంకో లెటర్ అది. ఆ రెండు విషయాలు నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చెన్నైలో వచ్చిన వరదల టైంలో ఒక చెన్నై సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాట్లాడుతూ ఉంటాడు. తను ఇంటిపైన కూర్చున్నాడు. తన ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్ మొత్తం నెలలో ఏడాదికి 18 లక్షలు వార్షిక వేతనం, 18 లక్షలు సంపాదిస్తున్నాడు. 3 బెడ్రూమ్ ఇంటికి ఓనర్నని గర్వంగా భావిస్తుంటాను. నాకు 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిలో లక్షలకు పైగా క్రెడిట్ లిమిట్ ఉంది. నా అకౌంట్లో 60,000 బ్యాలెన్స్ ఉంది. నిన్నటి వరకు రాబోయే 14-15% శాలరీ హైక్ గురించి ఆలోచించిన ప్రస్తుతం నేను సహాయ బలగాల విసిరే ఆహార పొట్లాల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నా. పులిహార పొట్లాల కోసం నేను అడుక్కుంటున్నాను. అలెగ్జాండర్ ది గ్రేట్, ఒక ప్రపంచాన్ని జయించిన ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తన చనిపోయే ముందు ప్రధానమంత్రికి 3 విషయాలు చెప్తాడు. ఏంటో తెలుసా? ఫస్ట్, నా శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. ఎవరు? నా శవపేటికని నాకు ట్రీట్ చేసిన డాక్టర్స్ మాత్రమే మోయాలి, ఇంకెవరు పడితే వాళ్ళు మోయకూడదు. నెంబర్ 2, నా శవం దగ్గర శ్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, వైడూర్యాలు అన్నీ చల్లుతా వెళ్ళాలి, అన్నీ చల్లుతా వెళ్ళండి. నెంబర్ 3, ఇది చాలా ముఖ్యమైనది, శవపేటిక నుంచి నా 2 అరచేతులు బయటికి పెట్టేలాగా నన్ను సమాధి చేయండి. 3 ఎందుకు కోరుకున్నాడో ఎవరికి అర్థం కాల. ఫస్ట్ ఏం కోరుకున్నాడు? నా డాక్టర్స్ నన్ను మోయాలి. నెంబర్ 2, నేను సంపాదించిన మొత్తం రోడ్డు మీద పారబోసేయాలి. నెంబర్ 3, నా ఎంటీ హ్యాండ్స్ ప్రపంచానికి చూపించాలి. అనగానే జనాలకు అర్థం కాల. అరే ఈ రాజు ఏం కోరికలు రాబాయ్ అనుకున్నాడు. నెంబర్ 1, నా దగ్గర చాలా విలువైన డాక్టర్స్ ఉన్నారు కానీ నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. వైద్యుడు మరణాన్ని ఆపలేడు, కేవలం వైద్యం మాత్రమే చేయగలుగుతాడు. నెంబర్ 2, సంపాదనను కూడబెట్టడానికి నా జీవితం వృధా అయిపోయింది. నేను అన్నీ సంపాదించా, బట్ మై లైఫ్ ఈజ్ వేస్ట్. స్టిల్ ఈ రోజుకి మనం అలెగ్జాండర్ ది గ్రేట్ అని యాడ్ చేసి మనం పిలుస్తూ ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నాడు, మై లైఫ్ ఈజ్ వేస్ట్, వృధా అయిపోయింది, కాబట్టి నా సంపాదన మొత్తం విసిరేయండి అన్నాడు. నెంబర్ 3, నేను ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, కాబట్టి ప్రపంచానికి ఒట్టి చేతులు చూపిండి అన్నాడు. మనం ఒట్టి చేతులతో వస్తూ ఉన్నాం, ఒట్టి చేతులతోనే పోతూ ఉన్నాం. కానీ ఈ గ్యాప్లో నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఏంటిది? బుద్ధి తెచ్చుకోవటం. ఏంటిది? ఇంతకీ బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే? చిలక ఇందాక బంధకాల్లో ఉంది కదా, బంధకాల్లో ఉంది కాబట్టి అది స్వేచ్ఛ కోరుకుంటా ఉంది. ఈరోజు కూడా టీనేజర్స్, మనం యంగ్ పీపుల్ ఆనందాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ప్రిజన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నాం. ఏంటో ప్రిజన్ తెలుసా? ఆ ప్రిజన్ ఏంటో తెలుసా? ఆ బంధకాలు ఏంటో తెలుసా? నువ్వు సతమతో ఉన్న నీ బంధకాలు ఏంటంటే నువ్వు చేసే పాపం నిన్ను బానిసగా చేసింది అని బైబిల్ చెప్తా ఉంది. పాపం నిన్ను కొనేసుకుంది, నువ్వు పాపానికి అమ్ముడైపోయావు. కాబట్టి నువ్వు చేయాలనుకున్న మంచి నువ్వు చేయలేవు, నువ్వు చేయకూడదు అనుకున్న చెడు చేయకుండా ఉండలేవు.
నువ్వు పాపం చేయకూడదు అనుకుంటావు, పొద్దున్నే లేచి చదవాలనుకుంటావు, పొద్దున్నే లేచి జాగింగ్ చేయాలనుకుంటావు, బాగా చదవాలి, మంచి ర్యాంకులు రావాలనుకుంటావు, ఈ రోజు నుంచి అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటావు, ఈ రోజు నుంచి ఈ అబ్బాయితో తిరగకూడదు అనుకుంటావు, కానీ నీ వల్ల కాదు. పౌలు గారు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతా ఉన్నాను, నేను చేయకూడదు అనుకున్న చెడు చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను, ఇటువంటి పాపపు శరీరానికి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? హూ విల్ సేవ్ మీ ఫ్రమ్ ద డెడ్లీ బాడీ అంటా ఉన్నాడు ఆయన. ఈ పాపము నియమం గల శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? హూ విల్ సేవ్? మనం పాపం అనే బంధకాల్లో ఉండిపోయాం కాబట్టి వీఆర్ సీకింగ్ ఫర్ ద ఫ్రీడమ్. మనం పాపంలో ఉండిపోయాం కాబట్టి మనం ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం కాబట్టి మన హృదయాల్లో జాయ్ లేదు. బికాజ్ ద సిన్ పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం అంది బైబిల్. పాపం వల్ల వచ్చే జీతం మనకు అన్నీ తెలుసు, కానీ పాపం చేస్తూనే ఉంటాం. దేవుడు చేయొద్దు అన్నది చేయటం పాపం. ఇంకొకటి చెప్పనియండి, చాలా క్లిష్టమైంది, చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది, చేయడానికి చాలా కష్టమైంది. ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుతూ ఉంటే ఆయన చాలా క్లారిటీగా చెప్తాడు. ఏంటంటే రెండు విషయాలు చెప్తా. నీ ఫ్రెండ్ని చూసి నువ్వు వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో అన్నావంటే నిన్ను జైలుకి తీసుకెళ్ళాలి అన్నాడు దేవుడు. తెలుసా? నీ ఫ్రెండ్ని, నీ నైబర్ని, నీ సహోదరుని వ్యర్థుడా అని అనొద్దు. నువ్వు వాడి మీద బ్లడీ కామెంట్స్ చేయొద్దు. నీ ఫన్ కోసం ఎదుటోడిని తగ్గించొద్దు, ఎందుకంటే వాడు కూడా దేవుని కుమారుడే. నువ్వు ఎప్పుడైనా కానీ అమ్మాయినైనా అబ్బాయినైనా కామపు మోహపు చూపు చూస్తే దెన్ ఆ స్పాట్లో నువ్వు వ్యభిచారం చేసావని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు పర్టికులర్గా ఎక్కడికో వెళ్ళి చేయాల్సిగా నీ థాట్ చాలు, చిన్న థాట్, ఆ థాట్ నువ్వు వ్యభిచారం చేసేసినట్టే. ఏలనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి అందరూ పనికి మాలినోళ్ళు అయిపోయారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చాలా క్లారిటీగా చెప్తాడు. ద వర్డ్ హీ యూజ్, పనికి మాలినోళ్ళు అయిపోయారు. మీ అమ్మ నాన్న అంటారేమో నిన్ను పనికి మాలినోడా అని. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఇప్పటికీ నువ్వు చిన్న కుమారులాగా బుద్ధి తెచ్చుకోకపోతే యు ఆర్ యూజ్లెస్ ఫెలో. దట్ వాట్ గాడ్ సేయింగ్. నిన్ను యూస్ఫుల్గా మార్చాలని దేవుడికి ఉంది. దేవుడు తన కుమారుడుగా స్వీకరించాలనుకుంటా ఉన్నాడు. అయితే వేర్ కెన్ ఐ ఫౌండ్ ఎ రియల్ జాయ్? ఇప్పుడు దాకా నేను చూసిందంతా ఫూలిష్ జాయ్ అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. దెన్ వేర్ కెన్ ఐ ఫౌండ్ ఎ రియల్ జాయ్? అండ్ వీఆర్ సేయింగ్ దట్ ఈ జాయ్, ఈ మీన్స్ ఎటర్నల్ జాయ్, అంటే నిత్యమైన జాయ్, అవధులు లేని జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను? వేర్ ఈజ్ ద రీసోర్స్, వేర్ ఈజ్ ద సోర్స్ అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తా ఉంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ద కంప్లీట్ జాయ్ ఎక్కడుంది? ఇక్కడ. యూఆర్ లూజింగ్ అవర్ జాయ్. రియల్ జాయ్ దేవుడు ఎక్కడుందో చెప్తున్నాడు తెలుసా? ఎవరి దగ్గర ఉంది? దేవుని సన్నిధి దగ్గర ఉంది. హబక్కుకు 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్తాడనమాట. నాకు జాయ్ ఎక్కడ దొరికిద్దంటే ఆయన కొన్ని వర్డ్స్ చెప్తాడు. ఓకే, అంజురూపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, దొడ్డులో శాలలు లేకపోయినాను, యెహోవా యందు నాకు ఆనందం కలదు. నా చెట్లు, నా పంట నా చేతికి రాకపోయినా పర్లేదు, నా దొడ్లో నా గేదెలు, ఆవులు, పశువులు, గొర్రెలు లేకపోయినా పర్లేదు, నా దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, బట్ ఐ హ్యావ్ ఏ జాయ్, దట్ జాయ్ ఫ్రమ్ గాడ్. యెహోవా యందు నేను ఆనందించేదను. ఐ విల్ రీజాయిస్ ఇన్ ద లార్డ్. దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. రీజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. చర్చికి వస్తున్నాం అంటే మన ఫేసెస్లో గ్లో ఉండాలి, మన ఫేస్ మీద స్మైల్ ఉండాలి. కానీ నిద్ర వస్తుంది ఎందుకు? బికాజ్ మన హార్ట్లో జాయ్ లేదు కాబట్టి. మనం పాటలు పాడేటప్పుడు, గిటార్ ప్లే చేసేటప్పుడు, కీబోర్డు ప్లే చేసేటప్పుడు, లేకపోతే డ్రమ్స్ ప్లే చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, డ్యాన్స్లు వేస్తూ ఉన్నాం, ఎగురుతూ ఉన్నాం. పాటలు అయిపోవటం ఆలస్యం, వాక్యం స్టార్ట్ చేయగానే వీఆర్ ఫెల్లింగ్ ఫ్రమ్ దట్. ఒక్కసారి షట్ డౌన్ అయిపోతున్నాం మనం. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పడం మొదలు పెడితే ఫేసెస్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. వాయ్? ఇన్నర్ బాగాలేదు, నీ ఇన్నర్ బాగాలేదు కాబట్టి నీకు వాక్యం ఎక్కదు. నీకు పాటలు పాడేటప్పుడు యువర్ ఫీలింగ్ హ్యాపీనెస్, ఆనందంగా ఎగురుతూ ఉన్నావు, పాటలు అయిపోయినాడనే యువర్ ఫేసెస్ షట్ డౌనింగ్. ఎందుకు షట్ డౌన్ అయిపోతా ఉన్నాయి ఫేసెస్? ఎందుకు హార్ట్స్ బ్లాంక్ అయిపోతూ ఉన్నాయి? ఎందుకు ఫేసెస్ మీద గ్లో తగ్గిపోతూ ఉంది? ఎందుకు మైండ్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది? ఆయన యెహోవా యందు ఆనందిస్తూ ఉన్నాడు, నువ్వు యెహోవా యందు ఆనందించలేకపోతా ఉన్నావు. వాయ్? ఎటర్నల్ జాయ్. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తాడు, నిత్యమైన మహిమాయుక్తమైన సంతోషం
అది ఎవరు ఫీల్ చేయగలుగుతారు అంటే, మే ద గాడ్ హోప్ ఫిల్ యూ విత్ ఎ గ్రేట్ జాయ్ అండ్ పీస్. దేవుడు మాత్రమే నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వగలడు. నువ్వు ఇప్పుడు దాకా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఏదో ఆనందాన్ని ఇచ్చిద్ది, ఏదో సంతోషం ఇచ్చిద్దని ఎక్స్టర్నల్ సోర్సెస్ కోసం ఆలోచిస్తూ ఉన్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిజంగా ఆనందించాలనుకుంటా ఉన్నావా, నువ్వు నిజంగా ఎటర్నల్ జాయ్ కావాలని కోరుకుంటా ఉన్నావా, దెన్ కమ్ టు ద చర్చ్, రీడ్ ద బైబుల్, ఐ విల్ ఫిల్ యూ విత్ ఎ జాయ్. ఎవరు ఫిల్ చేయాలి? దేవుడు మాత్రమే ఫిల్ చేయాలి. దేవుడు ఫిల్ చేయకుండా నువ్వు ఎక్స్టర్నల్ రీసోర్సెస్ కోసం నువ్వు పరిగెడతా ఉంటే ఇట్ కెనాట్ ఏ కంప్లీట్ జాయ్, ఇట్ విల్ బి ఏ టెంపరీ హ్యాపీనెస్. ఇంకొకటి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటుందంటే, జాయ్ ఈజ్ ఏ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మఫలం ఏదనగా అని చదువుకుంటారు కదా కొన్ని, దాంట్లో ఒకటి సంతోషం. సంతోషం ఎవరు ఇవ్వగలరు? ద ఓన్లీ గాడ్. దాంట్లో నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండాలి, నువ్వు ఫలిస్తూ ఉండాలి. గాడ్ కెన్ గివ్ ఓన్లీ హ్యాపీనెస్, హీ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ద హ్యాపీనెస్. అన్న నేను చర్చికి వస్తున్నానన్న ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నానన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి అన్నీ చేస్తున్నానన్నా, అన్నీ కానుకలు ఇస్తున్నానన్నా, కానీ నాకు జాయ్ లేదన్నా, నేను నిద్రపోతుంటే 10 నిమిషాలు నాకు నిద్ర పట్టట్లేదన్నా. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వెళ్ళగలిగితే హీ విల్ ఫీల్ ద కంప్లీట్ జాయ్ ఇన్ యువర్ హార్ట్స్. ద కంప్లీట్ జాయ్, అన్డిఫైన్డ్, బైబిల్లో ఉంటుంది అన్డిఫైన్డ్, వివరించలేని సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం హీ కెన్ ఫీల్. అందుకే పౌలు శీలలు జైల్లో పడేసినా కానీ, బంధకాల్లో ఇలా నిలబెట్టి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా కానీ దే సాంగ్ ఎ సాంగ్స్. పాటలు పాడితే జైలు పగిలిపోయింది. ఎందుకు? వాళ్ళ హృదయంలో సంతోషం ఉంది. హబక్కుకు చెప్తా ఉన్నాడు, నాకు గేదెలు ఉన్నాయి కాబట్టి, నాకు పొలాలు ఉన్నాయి కాబట్టి, నాకు బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి నాకు ఆనందం కాదు. నాకు ఆనందం ఎక్కడుందో తెలుసా? యెహోవా యందు నాకు ఆనందం కలదు. నో వన్ విల్ టేక్ యువర్ జాయ్ అవే. నీ నుంచి నీ జాయ్ని ఎవడో దొంగలించుకెళ్ళలేడు. వాట్ గాడ్ గివ్ దట్. దేవుడు నీకు ఇచ్చే ఆనందం ఎలాంటిదో తెలుసా? ఎవడు నీ దగ్గర నుంచి ఎత్తుకుపోలేడు. అది దేవుడు చెప్తా ఉన్నాడు. అండ్ జాయ్ కమ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ నుంచి, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి జాయ్ నీకు వస్తుంది. ద జాయ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. నువ్వు బలవంతుడు కావాలని కోరుకుంటా ఉన్నావా? లెట్స్ క్యాచ్ ద జాయ్ ఫ్రమ్ ద గాడ్. హీ విల్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ ఎ జాయ్, దెన్ యూ విల్ బికమ్ ఎ జాయ్. సామెతల్లో ఉంటుంది, నీ నరనరాలకి బలం కావాలంటే ఏంటో తెలుసా? నీకు ఆనందం ఉండాలి అని చెప్తాడు. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? బై గాడ్స్. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి హగ్ చేసుకున్నాడు, తనను బట్టి పార్టీ చేశాడు. ఇట్స్ ఎ వాల్యుబుల్ పార్టీ దట్ నో వన్ కెన్ గివ్. లోక సువార్తలో ఉంటుంది, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం జరిగిద్ది. అక్కడ మాట ఉంటుంది, విందు చేస్తాడంట దేవుడు. నువ్వు రక్షణ పొందితే నీ పేరుని బట్టి అక్కడ పార్టీ జరిగిద్ది. నువ్వు ఎవడో బర్త్డేకి నువ్వు పార్టీ చేయటం కాదు, ఎవడో బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేయటం కాదు. నువ్వు బర్త్డేకి పైన పరలోకంలో ఏది గ్రేట్నెస్ నీకు? ఇక్కడ సెల్ఫీలు దిగే నీ బర్త్డేనా? అక్కడ దేవదూతల మధ్యలో జరిగేవి నీ బర్త్డేనా? నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు రక్షణ పట్టిన దాన్ని బట్టి అక్కడ వాళ్ళు విందు చేసుకుంటా ఉన్నారు. దే బిగ్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ.